Hi comrades, this is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate మిత్రులారా ఈ రోజు మనం సివిల్ కేసుకి సంబంధించి స్టేజెస్ గురించి మనం చూద్దాం. సివిల్ కేసెస్ స్టేజెస్ అంటే అసలు ఫస్ట్ మనం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్స్ గురించి, అదే విధంగా అంటే మనం సూట్స్ ఏ ఆర్డర్ ఏ రూల్ ప్రకారం మనం ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం కోర్ట్స్లో అంటే ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి అందులో సమ్మన్స్ అనేది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సమ్మన్ సూట్ కావచ్చు, అదేవిధంగా ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ గురించి కావచ్చు. ఈ స్టేజెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా అంటే మిత్రులారా, మనకి యాక్చువల్గా కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అనేది ఈ సివిల్ లానే గవర్న్ చేస్తూ ఉంటుంది. ఈ సివిల్ సూట్స్ని వాటిని గవర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. మిత్రులారా, the stages of civil suit as per the Code of Civil Procedure 1908 are systematic and laid out to ensure fair adjudication of civil disputes అని మనం చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, ఫస్ట్ అసలు మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అన్నది మనకి ఆర్డర్ 4 రూల్ 1 సిపిసి కింద మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ ఆ యొక్క ఆర్డర్ ఆ యొక్క రూల్ కింద మనం ఇన్స్టిట్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ లో భాగంగా మనం ఏం చేస్తాం, ప్లెయింట్ ఫైల్ చేస్తాం. ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం మనం ప్లెయింట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ విత్ అఫిడవిట్స్ అండ్ డాక్యుమెంట్స్. అంటే మన యొక్క వాదనల బలం పరుచుకునేటటువంటి ఎవరైతే ఒక సూట్ని ఇన్స్టిట్యూట్ చేస్తారో వారిని ప్లెయింటిఫ్ అంటాం. అతను దాఖలు చేసేటటువంటి వాదనల యొక్క డాక్యుమెంట్ ని ప్లెయింట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అతను ప్లెయింటిఫ్ గా మనం పిలవడం జరుగుతుంది. అతని వాదనలకు సంబంధించి, అతని యొక్క కేసుకి సంబంధించి, అతని సూట్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్లెయింట్ తో అతను దాఖలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ గురించి మనకు డీల్ చేసేది ఏంటంటే ఆర్డర్ 4 రూల్ 1 సిపిసి. అందులో భాగంగానే మనం ఏంటంటే ప్లెయింట్ ఫైల్ చేస్తాం. ఆ ప్లెయింట్ అనేది మనకి ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం ప్లెయింట్ దానికి సపోర్టెడ్ అఫిడవిట్స్ తోటి డాక్యుమెంట్స్ తోటి మనం ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రిస్క్రైబ్డ్ కోర్ట్ ఫీజు మనం పే చేసి కోర్టు వారికి మనం చేయడం జరుగుతుంటుంది. ఆల్ సూట్స్ కమెన్స్ అపాన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది ప్లెయింట్ ఇన్ సివిల్ కోర్ట్ హ్యావింగ్ జ్యూడిక్షన్. ఏదైతే మన కేసుకి మనం ఫైల్ చేసేటటువంటి సూట్కి ఏ కోర్టు అయితే జ్యూడిక్షన్ కలిగి ఉంటుందో ఆ జ్యూడిక్షన్ కోర్టులో మనం ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఫైల్ చేసినప్పుడే దాన్నే మనం ఏంటంటే ప్లెయింట్ రూపంలో, అంటే ప్లెయింటిఫ్ ఏంటంటే తన వాదనలను ప్లెయింట్ రూపంలో ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం సెక్షన్ 26 ఆఫ్ ది సిపిసి ప్రకారం మనం ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ గురించి మనకి డీల్ చేసేటటువంటిది ఏంటంటే సిపిసిలో ఆర్డర్ 4 రూల్ 1. అయితే మిత్రులారా, ఇక్కడ మరొక విషయం మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మనం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ అనేది మనకి ఆర్డర్ 4 రూల్ 1 అని డీల్ చేస్తుందని చెప్పాం. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫైలింగ్ ఆఫ్ ది ప్లెయింట్, ఇక్కడ ఫైలింగ్ ఆఫ్ ది ప్లెయింట్ అనేది మనం ప్లెయింటిఫ్ ఫైల్ చేయడం జరుగుతుంది సపోర్టెడ్ బై ది అఫిడవిట్స్ అండ్ డాక్యుమెంట్స్ తోటి. అంటే ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం మనం ప్లెయింట్ ఫైల్ చేయడం జరుగుతుంది రెడ్ విత్ సెక్షన్ 26 ఆఫ్ ది సిపిసి. అలాగే కోర్ట్ ఫీజు, మన ప్రిస్క్రైబ్డ్ కోర్ట్ ఫీజు మన సూటుకి సంబంధించి మనం ఎంత పే చేయాలో అంత పే చేయడం ఆ కోర్టుకి జరుగుతుంది. అదేవిధంగా ఏ జ్యూడిక్షనల్ కోర్టులో మనం ఫైల్ చేయాలో ఆ జ్యూరిస్డిక్షనల్ కోర్టులో మనం ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు ఏం చేస్తారంటే ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ఆర్డర్ 5 ప్రకారం కోర్టు వారు సమ్మన్స్ ప్రతివాదులకి, దట్ మీన్స్ మనం ఇక్కడ డిఫెండెంట్స్ అని చెప్పుకోవచ్చు, వారికి సమ్మన్స్ పంపడం జరుగుతుంది. ఆర్డర్ 5 ప్రకారం సిపిసి ఆర్డర్ 5 సిపిసి ప్రకారం వారు సమ్మన్స్ పంపడం జరుగుతుంది. అప్పుడు బేసింగ్ ఆన్ దట్ ఏంటంటే సూట్ ఇన్స్టిట్యూట్ చేసి ఉంటాడు. అదేవిధంగా ఎప్పుడైతే సమ్మన్స్ కోర్టు వారు పంపారో ఆ కోర్టు వారు సమ్మన్స్ పంపినప్పుడు అతను కోర్టుకి హాజరవ్వడం జరుగుతూ ఉంటుంది. కోర్టుకి హాజరైన తర్వాత అపియరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఆర్డర్ 9 ప్రకారం జరుగుతుంది. బోత్ పార్టీస్ మస్ట్ అపియర్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫిక్స్డ్. కోర్టు ఏ రోజు హాజరు కమ్మంటే ఆ రోజు కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటుంది ప్రతివాది, అదేవిధంగా ప్లెయింటిఫ్ కూడా. ఇన్ కేస్ నాన్ అపియరెన్స్ ప్లెయింటిఫ్ ఆబ్సెంట్ సూట్ మే బి డిస్మిస్డ్. ఒకవేళ ప్లెయింటిఫ్ కోర్టులో సూట్ దాఖలు చేసుకుని అతను రాకపోతే సూట్ డిస్మిస్ అవ్వడం జరగవచ్చు. అదేవిధంగా డిఫెండెంట్ ఆబ్సెంట్ అయితే ఎక్స్ పార్టీ ప్రొసీడింగ్స్ మే బి ఇనిషియేటెడ్. అంటే ఏ రోజైతే సమ్మన్ అందుకున్నాక ప్రతివాది
ఒక ఫిక్స్డ్ డేట్ని కోర్టుకి హాజరు కమ్మని చెప్పి కోర్టు వారు ఆదేశిస్తారో ఆ ఆదేశాన్ని ఉల్లంఘించినట్లయితే కోర్టు వారు ప్రతివాదికి వ్యతిరేకంగా అంటే డిఫెండెంట్కి వ్యతిరేకంగా ఎక్స్పార్టే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ప్రతివాది ఇన్ టైంలో హాజరయ్యారు, కోర్టు వారు ఫిక్స్ చేసినటువంటి డేట్కి ప్రతివాది రావడం జరిగినప్పుడు వారికి ఏంటంటే రిటన్ స్టేట్మెంట్ అంటే ప్రతివాది అంటే డిఫెండెంట్ యొక్క వాదనలో ఫైల్ చేసుకోవడానికి అతనికి కోర్టు వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ సిపిసి ఆర్డర్ 8 ప్రకారం ప్రతివాదికి మీ యొక్క వాదనలు దాఖలు చేసుకోండి విత్ ఇన్ 30 days అని చెప్పేసి, నాట్ ఎక్స్టెండింగ్ టు ది 90 days. అంటే కోర్టు వారు అనుమతి ఉంటే 90 days వరకు ఉంటుంది కాబట్టి యాజ్ పర్ సిపిసి మనం 30 days లో మనం రిటన్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అన్వాంటెడ్ అండ్ మనం ఊహించినటువంటి పరిణామాలు కానీ ఏదైనా కొన్ని అన్వాంటెడ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు కోర్టు వారి అనుమతితో మనం 90 days లోపు మనం రిటన్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ప్లెయింటిఫ్ తీసుకున్నటువంటి వాదనలు ఉన్నాయో వాటిని ఏవైతే అడ్మిట్ చేయాలో అడ్మిట్ చేస్తూ, ఏవైతే డెనై చేయాలో వాటిని డెనై చేస్తూ అతని యొక్క వాదనలు ప్రతివాది దాఖలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఎగ్నెస్ట్ టు ది ప్లెయింట్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. అంటే ప్లెయింటిఫ్ దాఖలు చేసినటువంటి ప్లెయింట్కి వ్యతిరేకంగా ఈయన వాదనలు దాఖలు చేసుకోవడం జరుగుతుంది డిఫెండెంట్ అంటే ప్రతివాది. సో ఆర్డర్ 7 Rule 1 ప్రకారం ఏంటంటే మనకి అక్కడ ప్లెయింట్ దాఖలు చేస్తే ఆర్డర్ 8 ప్రకారం మనం ఏంటంటే ఇక్కడ రిటర్న్ ఆర్డర్ 8లో భాగంగా సిపిసి ఆర్డర్ 8లో భాగంగా వారు ఏం చేస్తారంటే ప్రతివాది వారి యొక్క వాదనల్ని వారు దాఖలు చేసుకోవడం జరుగుతుంది డిఫెండెంట్. అయితే ఇక్కడ ఒకవేళ ప్రతివాది దాఖలు చేసినటువంటి వాదనలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మరలా ప్లెయింటిఫ్ వారి యొక్క రిప్లికేషన్ బై ది ప్లెయింటిఫ్ వారు మరలా దాఖలు చేసుకోవచ్చు. ప్లెయింటిఫ్ మే ఫైల్ ఏ రిప్లికేషన్ టు ది రిటన్ స్టేట్మెంట్ క్లారిఫైయింగ్ ఆర్ డెనైయింగ్ ది కంటెన్షన్స్ ఆఫ్ ది డిఫెండెంట్. ఎవరైతే డిఫెండెంట్ కంటెన్షన్స్ ఉంటాయో వాటి మీద కూడా అభ్యంతరాలు ఉంటే రిప్లికేషన్ రూపంలో వారు ప్లెయింటిఫ్ దాఖలు చేసుకోవచ్చు. ప్లెయింటిఫ్ వారి యొక్క వాదనలు మళ్ళీ ఆ రిటన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని వారి యొక్క డెనైల్ పార్ట్ అంతా వారు దాఖలు చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత కోర్టు వారు ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్డర్ 14లో భాగంగా కోర్టు వారు ఎప్పుడైతే ప్లెయింటిఫ్ ఒక ప్లెయింట్ని దాఖలు చేస్తున్నాడో ఆర్డర్ 4 Rule 1లో భాగంగా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్స్ లో భాగంగా ఆర్డర్ 7 Rule 1లో భాగంగా ప్లెయింట్ దాఖలు చేసినప్పుడు ప్రతివాది ఆర్డర్ 8లో భాగంగా సిపిసి 8లో భాగంగా ప్రతివాది తన వాదనలు దాఖలు చేసుకున్నప్పుడు ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఒకవేళ మరలా రిప్లికేషన్ ఫైల్డ్ బై ది ప్లెయింటిఫ్ ఉంటే కనుక అది కూడా పరిగణలోకి తీసుకుని ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనే ఆర్డర్ 14 ప్రకారం కోర్టు వారు ఆ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. కోర్ట్ ఫ్రేమ్స్ ఇష్యూ ఆఫ్ లా అండ్ ఫ్యాక్ట్ విచ్ ఆర్ ఇన్ డిస్ప్యూట్. అసలు వీరిరువురికి ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏంటన్నది ఆ ప్లెయింట్ ని బేస్ చేసుకుని అదేవిధంగా రిటన్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని వారు కొన్ని ఇష్యూస్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. దీస్ ఇష్యూస్ గైడ్ ది ట్రయల్ అండ్ జడ్జ్మెంట్. ఆ ఇష్యూస్ ని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్లెయింటిఫ్ ఉంటుంది, అదేవిధంగా సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత డిఫెండెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే జడ్జ్మెంట్ అనేది కోర్టు వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అయితే కనుక ఆర్డర్ 18 ప్లెయింటిఫ్స్ ఎవిడెన్స్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ బై అఫిడవిట్ల ద్వారా ప్లెయింటిఫ్ ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. దాన్నే క్రాస్ ఎగ్జామినేషన్ బై ది డిఫెండెంట్ కౌన్సిల్ ఏం చేస్తారంటే క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. అదేవిధంగా డిఫెండెంట్స్ ఎవిడెన్స్ వారు ఫైల్ చేసుకున్నప్పుడు సేమ్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్లెయింటిఫ్ యొక్క ఎవిడెన్స్ అయిపోయాక మళ్ళీ డిఫెండెంట్ ఎవిడెన్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది, డిఫెన్స్ ఎవిడెన్స్ ఫైల్ చేసుకుంటుంది. దాని మీద బేస్ చేసుకుని మరలా డిఫెన్స్ ఎవిడెన్స్ ఎవరైతే ఫైల్ చేసుకుంటారో డిఫెండెంట్ తనని ప్లెయింటిఫ్ కౌన్సిల్ క్రాస్ చేయడం జరుగుతుంది. అంటే ప్లెయింటిఫ్ కౌన్సిల్ దాఖలు చేసుకున్నటువంటి ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్స్ అన్నింటినీ కూడా డిఫెండెంట్ కౌన్సిల్ క్రాస్ చేస్తే డిపెండెంట్ కౌన్సిల్ ఫైల్ చేసుకున్నటువంటి చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్స్ ని వారు క్రాస్ చేయడం జరుగుతుంది. ఎవరు? ప్లెయింటిఫ్ కౌన్సిల్. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో మార్క్డ్ ఎగ్జిబిట్స్. ఎప్పుడైతే ఈ యొక్క మనం సూట్ ఫైల్ చేసుకున్న రిటన్ స్టేట్మెంట్ అయిన తర్వాత మార్క్స్ అట్ ది స్టేజ్ ఆఫ్ మనకి మార్క్ డాక్యుమెంట్స్ మార్కింగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజ్ అనేది కోర్టు వారు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ మార్కింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడైతే ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ అయిపోయింది, డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది. బోత్ పార్టీస్ ఆర్గ్యూ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్, లా అండ్ ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ సైటెడ్. మనకు ఉన్నటువంటి మన వాదనలో మనం ప్లెయింటిఫ్ వినిపించుకుంటాడు బిహాఫ్ ఆఫ్ ప్లెయింటిఫ్.
ప్లెయింటిఫ్, అదేవిధంగా ప్లెయింటిఫ్ కౌన్సిల్ వినిపిస్తారు, అదేవిధంగా డిఫెండెంట్ కౌన్సిల్ వారికి అనుకూలంగా వారి యొక్క రిటన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారి యొక్క వాదనలు వినిపించడం జరుగుతుంది, ఫైనల్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. అప్పుడు ఆర్డర్ 20లో భాగంగా ఆర్డర్ 20 సిపిసిలో భాగంగా కోర్టు వారు ఏంటంటే జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ద కోర్ట్ ప్రొనౌన్సెస్ ఇట్స్ జడ్జ్మెంట్ జనరల్లీ విత్ ఇన్ 30 days ఆఫ్ ది కంక్లూజన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అయిన 30 days లో కోర్టు వారు జనరల్ గా వారి యొక్క జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డర్ 20 రూల్ 6 సిపిసిలో భాగంగా ఏ డిక్రీ ఈస్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కోర్ట్స్ జడ్జ్మెంట్. కోర్ట్స్ జడ్జ్మెంట్ లో భాగంగా ఫార్మల్ ఎక్స్ప్రెషన్ లో భాగంగా ముందు డిక్రీని వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ డిక్రీ కెన్ బి ఇనిషియేటెడ్ బై ది డిక్రీ హోల్డర్ ఇఫ్ నాట్ కంప్లైడ్ వాలంటరీలీ. ఏదైతే కోర్టు వారు ఒక తీర్పునిచ్చారో, ఒక డిక్రీని ఇచ్చారో, ఆ డిక్రీని కనుక ఆపోజిట్ పార్టీ వారు ఎవరైతే డిక్రీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ కంప్లై చేయలేదో ఆటోమేటిక్గా వీరు ఈపీ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది డిక్రీ హోల్డర్. అలా ఈపీ ఫైల్ చేసుకున్నటువంటి పార్టీని ఏమంటాం అంటే డిక్రీ హోల్డర్ అంటాం. ఎవరైతే ఈపీకి ప్రతివాదం ఉంటారో వాళ్ళని ఏమంటాం అంటే జడ్జిమెంట్ డెటార్ అని చెప్పేసి అన్నాం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ యొక్క తీర్పుపై వారికి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇరు పార్టీలు అగ్రీవ్డ్ పార్టీస్కి ఏమన్నా ఉంటే కనుక వారు ఏం చేస్తారంటే అప్పీల్ ప్రిఫర్ చేయడం, లేదా రివ్యూ ప్రిఫర్ చేయడం, లేదా రివిజన్ ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పీల్ టు హైయర్ కోర్ట్ విత్ ఇన్ ప్రిస్క్రైబర్ పీరియడ్లో, లిమిటేషన్ పీరియడ్లో అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు యాజ్ ఎ రైట్ ఆఫ్ ది పార్టీ. అయితే రివ్యూ అంటే ఏంటంటే రివ్యూ ఆర్డర్ 47 ప్రకారం రివ్యూ అనే రికార్డులో కనుక ఎపరెంట్ ఎర్రర్ కనబడతా ఉంటే సేమ్ కోర్టునే రివ్యూ చేయమని చెప్పేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు మనం పిటిషన్ ఫైల్ చేసుకోవడం జరుగుతుంది సేమ్ కోర్టులో. రివిజన్ కూడా ఏంటంటే ఫైల్ రివిజన్ సెక్షన్ 115 సిపిసి ప్రకారం రివిజన్ కూడా మనం పైకోర్టులో మనం దాఖలు చేసుకుంటాం, పైకోర్టులోనే దాఖలు చేసుకుంటాం. అయితే మిత్రులారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ప్లెయింట్ ఫైల్ చేయడం అనేది ఆర్డర్ 7 రూల్ 1 ప్లెయింట్ ఫైల్ చేయడం అనేది ఆర్డర్ 7 రూల్ 1 సిపిసి ప్రకారం మనం ప్లెయింట్ ఫైల్ చేస్తాం. ఆర్డర్ 4 రూల్ 1 ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్స్ గురించి మనకు తెలపడం జరుగుతుంది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే బేసిక్గా మనకు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ 4 రూల్ 1 ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ గురించి చెప్తుంది. ఇట్ డీల్స్ విత్ ది ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సివిల్ సూట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సివిల్ సూట్ గురించి చెప్తుంది. అదేవిధంగా ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రజెంటింగ్ ఏ ప్లెయింట్. ఏ సూట్నైనా సరే మనం ఒక ప్లెయింట్ రూపంలో కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్లెయింట్ని మనం ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం మనం దాఖలు చేయడం జరుగుతుంది. రెడ్ విత్ సెక్షన్ 26 ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. అదేవిధంగా మిత్రులారా మనకి ఇక్కడికి వచ్చినట్లయితే కనుక కీ పాయింట్స్ ఏంటంటే ఇందులో ఎలా సూట్ బిగిన్ చేయాలి, అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ప్లెయింట్ మస్ట్ బి ప్రజెంటెడ్ టు ది ప్రాపర్ కోర్ట్. అంటే ఒక సూట్ దాఖలు చేయాలనుకున్నప్పుడు ఒక ప్లెయింట్ రూపంలో కోర్టులో మనం మన వాదనలు దాఖలు చేయడం అలాంగ్ విత్ సపోర్టింగ్ అఫిడవిట్స్ అండ్ డాక్యుమెంట్స్ రూపంలో మనం ప్రాపర్ కోర్టు ఫీజు పెట్టి ప్రాపర్ కోర్టు ఫీజు పే చేసి ప్రాపర్ కోర్టులో మనం ఫైల్ చేయడం అంటే ప్రాపర్ జ్యుడిషనల్ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్డర్ 7 రూల్ 1 పర్టిక్యులర్స్ టు బి కంటైన్డ్ ఇన్ ఏ ప్లెయింట్ అంటే ఏం మనకు కలిగి ఉండాలి ఆర్డర్ 7 రూల్ 1 ప్లెయింట్. ఇట్ డీల్స్ విత్ ది కంటెంట్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లెయింట్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక ప్లెయింట్ ఏ రూపంలో ఉండాలో ఆ రూపం యాజ్ పర్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ మనకి ఏం చెప్తుందో, అదేవిధంగా సిపిసి మనకి ఏం చెప్తుందో ఆ రూపంలోనే మన కోర్టులో ప్లెయింట్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ద ప్లెయింట్ షల్ కంటైన్ ది నేమ్ ఆఫ్ ది కోర్ట్. ఫస్ట్ కోర్టు యొక్క నేమ్ కలిగి ఉండాలి, నేమ్స్ అండ్ అడ్రస్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, ఫ్యాక్ట్స్ కాన్స్టిట్యూటింగ్ ది కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ మనం సూట్ ఫైల్ చేయడానికి ఏ విధమైన ఫ్యాక్ట్స్ అనేవి కారణభూతమైనవో ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. రిలీఫ్ ఈ కోర్టు నుంచి ఏ రిలీఫ్ పొందగోరుతున్నాము మనం ఆ రిలీఫ్ అనేది ప్రాపర్గా మనం చెప్పగలగాలి. వాల్యుయేషన్ ఆఫ్ ది కోర్ట్ ఫీ ఆ యొక్క సూట్ వాల్యుయేషన్ బట్టి కోర్ట్ ఫీ ఎంత కట్టాలో అది మనం కోర్టు వారికి పే చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ జ్యూడిక్షన్లో మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా కానప్పుడు ఆ ప్లెయింట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ప్రొవైడ్స్ ఏ డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ వాట్స్ ఏ ప్లెయింట్ మస్ట్ ఇంక్లూడ్. ఖచ్చితంగా ప్లెయింట్లో ఏమున్నాయో మనం ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇట్ ఎన్ష్యూర్స్ ది ప్లెయింట్స్ ఈజ్ ఎ లీగల్ సఫిషియంట్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఖచ్చితంగా
లీగల్లీ సఫిషియంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కింద ఆ ప్లెయింట్ అనేది ఉండి తీరాలి. వితౌట్ కంప్లైంట్స్ ద ప్లెయింట్ మే బి రిటర్న్డ్ ఆర్ రిజెక్టెడ్. ఆర్డర్ 7 రూల్ 11 కింద ఏంటంటే మనం ప్రాపర్గా కనుక ప్లెయింట్ని మనం ఫైల్ చేయనట్లయితే కనుక కోర్టు మన యొక్క ప్లెయింట్ని రిటర్న్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అండర్ ఆర్డర్ 7 రూల్ 11 కింద. అయితే మిత్రులారా ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఆర్డర్ 4 రూల్ 1కి ఆర్డర్ 7 రూల్ 1కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఆర్డర్ 4 రూల్ 1 దేని గురించి చెప్తుందంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ గురించి చెప్తుంది. ఆర్డర్ 7 రూల్ 1 ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ ది ప్లెయింట్ గురించి చెప్తుంది. కంటెంట్స్ ఆఫ్ ది ప్లెయింట్ గురించి చెప్తుంది. ఆర్డర్ 4 రూల్ 1 ఏం చెప్తుంది అంటే ఏ పర్పస్ కోసం ఆర్డర్ 4 రూల్ 1 ఏంటంటే హౌ ఏ సివిల్ సూట్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ కోర్టు. కోర్టులో ఏ విధంగా సివిల్ సూట్ ఇనిషియేట్ చేయాలన్న దాని గురించి చెప్పేదే ఆర్డర్ 4 రూల్ 1. వాట్ ది ప్లెయింట్ మస్ట్ ఇంక్లూడ్ మనకి ఆర్డర్ 7 రూల్ 1. ఆర్డర్ 7 రూల్ 1 అయితే మిత్రులారా ఆర్డర్ 4 రూల్ 1 యూ మస్ట్ బి ఫైల్ ఏ ప్లెయింట్ టు స్టార్ట్ ఏ సూట్. మనం ప్లెయింట్ని ఒక సూట్ని ఒక ప్లెయింట్ రూపంలో మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదే ఆర్డర్ 7 రూల్ 1 ఏంటంటే హియర్స్ వాట్ ద ప్లెయింట్ మస్ట్ కంటైన్. ఇక్కడ మన యొక్క వాదనలు ప్లెయింట్లో ఉంటాయి. ఆ ప్లెయింట్ ఆర్డర్ 7 రూల్ 1లో ఉంటాయి. ఆర్డర్ 7 రూల్ 1లో ఉంటాయి. అయితే మిత్రులారా బోత్ ఆర్డర్ 4 rule 1 and order 7 rule 1 are the part of the first schedule of the code of civil procedure. ఈ రెండు కూడా ఆర్డర్ 4 రూల్ 1 అదేవిధంగా ఆర్డర్ 7 రూల్ 1 ఈ రెండు కూడా సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో భాగంగానే ఫస్ట్ షెడ్యూల్ కలిగి ఉంటాయి. దీస్ ఆర్ నాట్ సెక్షన్స్ బట్ ద రూల్స్ అండర్ ది షెడ్యూల్. అంటే ఇవేమి సెక్షన్స్ కాదు ఇవి రూల్స్. అదేవిధంగా హౌవర్ దే డిరైవ్ దేర్ అథారిటీ ఫ్రమ్ ది సెక్షన్ 121 to 131 ఆఫ్ ది సిపిసి. అయితే ఈ అథారిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సెక్షన్ 121 నుండి 131 వరకు ఉన్నటువంటి సిపిసిలో ఈ అథారిటీ వీటికి రావడం ఈ రూల్స్కి రావడం జరిగింది. అయితే విచ్ ఎంపవర్స్ అండ్ గవర్న్ ది రూల్స్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్. ఏదైతే ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నటువంటి రూల్స్ని ఈ యొక్క సెక్షన్స్ అనేవి గవర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడండి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్స్ గురించి మనకు ఆర్డర్ 4 రూల్ 1 చెప్తే ఇక్కడ ఏ సెక్షన్ అథారిటీ ప్రకారం ఇది గవర్న్ చేయబడుతుంది అంటే సెక్షన్ సిపిసి 26 సెక్షన్ ప్రకారం గవర్న్ చేయబడుతుంది. అదేవిధంగా ఆర్డర్ 7 రూల్ 1 మనం తీసుకున్నట్లయితే ప్లెయింట్ కంటెంట్స్ ఆఫ్ ది ప్లెయింట్ అనేవి ఇందులో ఆర్డర్ 7 రూల్ 1లో ఉంటాయి, ప్లెయింట్లో కలిగి ఉంటాయి. అయితే దీన్ని గవర్న్ చేసేది ఏంటంటే సెక్షన్ 26 ఆఫ్ సిపిసి రెడ్ విత్ సెక్షన్ 27 to 32 ఫర్ ది సమ్మన్స్ వాటికి గవర్న్ చేయాలంటే ఈ సెక్షన్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి సెక్షన్ 26 సిపిసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ every suit shall be instituted by the presentation of a plaint or in such other manner as may be prescribed. అంటే ఏ సూట్ అయినా సరే మనం ఒక ప్లెయింట్ రూపంలో మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కోర్టులో. అయితే అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఆర్ కోడ్ ఏదైనా ఒక ప్రిస్క్రైబ్డ్ మేనర్ సూచించినట్లయితే కనుక దాంట్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే మిత్రులారా ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సెక్షన్ 27 to 32 సిపిసి ఏం డీల్ చేస్తున్నాయంటే ఇష్యూయన్స్ ఆఫ్ సమ్మన్స్ గురించి చెప్తున్నాయి. ఆఫ్టర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లెయింట్ మనకి ఏంటంటే సెక్షన్ 27 to 32 సిపిసి సివిల్ ప్రొసీజర్ కోర్ట్ ఏంటంటే సమ్మన్స్ ఇష్యూ చేయడం గురించి డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా మనకి ఆర్డర్ 4 రూల్ 1 రెలవెంట్ సెక్షన్ ఏం గవర్న్ చేస్తుందంటే ఇది 26 గవర్న్ చేస్తుంది సిపిసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ గురించి. అదేవిధంగా ఆర్డర్ 7 రూల్ 1 సెక్షన్ 26 గవర్న్ చేస్తుంది ప్రిస్క్రైబ్స్ కంటెంట్స్ ఆఫ్ ది ప్లెయింట్ గురించి. అదేవిధంగా మిత్రులారా ఇక్కడ మనం ఒక విషయం చూద్దాం. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ సూట్ మేక్స్ ది బిగినింగ్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ సివిల్ కోర్ట్. అంటే ఒక సివిల్ కోర్టులో ఒక సూట్ని మనం బిగిన్ చేయడానికి ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ సూట్ అన్న విషయం అనేది ఆర్డర్ 4 రూల్ 1 అన్నది మనకి తెలపడం జరుగుతుంది. అయితే 26 ఆఫ్ సిపిసి ఎవ్రీ సూట్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ప్రజెంటింగ్ ఏ ప్లెయింట్ విచ్ ఈజ్ ఫౌండేషనల్ ప్లీడింగ్స్ ఫైల్డ్ బై ది ప్లెయింటిఫ్ టు అసెప్ట్ దేర్ లీగల్ క్లెయిమ్. అంటే ఒక ప్లెయింటిఫ్ తన యొక్క ప్లెయింట్ని ఆర్డర్ 7 రూల్ 1 ప్రకారం కోర్టులో సూట్ రూపంలో దాఖలు చేసినప్పుడు అతని యొక్క ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, అతని లీగల్ రైట్స్ ఏంటి అన్నవన్నీ కూడా పక్కగా తన యొక్క ప్లీడింగ్స్లో ప్లెయింట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆర్ గవర్న్ బై ది ఫస్ట్ షెడ్యూల్ స్పెసిఫికల్లీ. అంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి వన్ డీల్స్ ది మేనర్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్. అంటే ఏ విధంగా
సూట్ ఉండాలి, అది ఏ విధంగా ఇన్స్టిట్యూట్ చేయాలన్నది ఆర్డర్ 4 రూల్ 1 డీల్ చేస్తే, ఆర్డర్ 7 రూల్ 1 ఏంటంటే స్పెసిఫైస్ ది ఎసెన్షియల్ కంటెంట్స్ దట్ ఏ ప్లెయింట్ మస్ట్ కంటైన్. ఒక ప్లెయింటిఫ్ దాఖలు చేసేటటువంటి ప్లెయింట్లో ముఖ్యంగా ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ కంటెంట్స్ ఏంటి అన్నది డీల్ చేసేది ఏంటంటే ప్లెయింట్. ఆర్డర్ 7 రూల్ 1, ఏ ప్లెయింట్ మస్ట్ కంటైన్ సచ్ ఏ నేమ్ ఆఫ్ ది పార్టీస్ ఉండాలి, కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, రిలీఫ్ ఏమి ఉండాలి, మనం ఏం రిలీఫ్ కోరుతున్నాం అది ఉండాలి, అది ప్రాపర్ జ్యూరిడిక్షన్ మనం ఫైల్ చేసామా లేదా, వాల్యుయేషన్ ఆఫ్ ది సూట్ ఉండాలి. అదేవిధంగా ది ప్లెయింట్ ఈజ్ ఏ ఫార్మల్ రిటన్ కంప్లైంట్. అండ్ సహజంగా చెప్పాలంటే ప్లెయింట్ ని మనం ఒక ఫార్మల్ రిటన్ కంప్లైంట్ కింద మనం చెప్పొచ్చు. దట్ సెట్స్ అవుట్ ది ఫ్యాక్ట్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ రిలీఫ్ ఆర్ రెమెడీ సార్ట్ ఫ్రమ్ ది కోర్ట్. అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్లెయింట్ దాఖలు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ బేస్ చేసుకునే ఆ యొక్క కారణానికి ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయో ఆ ప్లెయింట్లో బ్రీఫ్గా మనం తెలియపరుస్తూ కోర్టు వారికి మనం ఆ యొక్క ప్లెయింట్ దాఖలు చేయాలి. ఏం చేస్తారంటే రిప్లికేషన్ రూపంలో వారు మరలా రిప్లికేషన్ ప్లెయింటిఫ్ దాఖలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్ ద కోర్ట్ డైరెక్ట్స్ ది ప్లెయింటిఫ్ టు క్లారిఫై, రెస్పాండ్ ఆర్ స్పెసిఫిక్ గవర్నమెంట్స్ ఇన్ ది రిటన్ స్టేట్మెంట్. అదేవిధంగా ఏదైతే కోర్టు వారు ప్లెయింటిఫ్ని ఆర్డర్ చేశారో, ఏదైతే రిటన్ స్టేట్మెంట్ ఉందో ఆ రిటన్ స్టేట్మెంట్కి సంబంధించి మీరు రిప్లికేషన్ ఫైల్ చేయండి అని చెప్పినప్పుడు కూడా మనం చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు రీఇన్ఫోర్స్ ది ప్లెయింటిఫ్స్ పొజిషన్, డెనై ఫాల్స్ క్లైమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ కాంట్రాడిక్షన్స్. మిత్రులారా, అదేవిధంగా ప్లెయింటిఫ్ ఫైల్ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం సూట్ ఫైల్ చేయడం ఉంటుంది. అదేవిధంగా దాంట్లో ఏదైతే సూట్ ఫైల్ చేసిన తర్వాత ప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత అందులో మనం ఏంటంటే రిటన్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తాడు ప్రతివాది. అదేవిధంగా ప్లెయింటిఫ్ మరలా ఏం చేస్తాడంటే అతనికి ఏమైనా రిటన్ స్టేట్మెంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రిప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ కోర్టు ఆర్డర్ చేసిన ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. అదేవిధంగా మిత్రులారా, the Code of Civil Procedure 1908 does not expressly provide for replication in every case. ప్రతి కేసులో కూడా మనం రిప్లికేషన్ ఫైల్ చేసే రైట్ అనేది మనకి ప్లెయింటిఫ్కి ఉండదు. అదేవిధంగా కోర్టు వారు ఖచ్చితంగా అనుమతించాల్సి ఉంటుంది. కోర్ట్స్ పెర్మిట్ ఇట్ అండర్ ఆర్డర్ 8 రూల్ 9 CPC when deemed necessary for fair trial. ఫెయిర్ ట్రయల్ కోసం కోర్టు అవసరం అని భావించినప్పుడు రిప్లికేషన్ ఆర్డర్ 8 రూల్ 9 ప్రకారం మనం ప్లెయింటిఫ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959. ఇప్పుడు మనం సిపిసిలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్స్ గురించి, ప్లెయింట్ గురించి, ఏదైతే రిటన్ స్టేట్మెంట్ గురించి, స్టేజెస్ ఆఫ్ ది సూట్స్ గురించి మనం చెప్పుకున్నామో, దీన్ని మరలా మీరు ఒకసారి ప్రాపర్ గైడెన్స్తో, ప్రాపర్ అకాడమిక్ ఆదర్స్ ద్వారా ఉన్నటువంటి యాక్ట్స్ ద్వారా మీరు ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ నాట్ ఫైనల్, దిస్ ఈజ్ ఓన్లీ బేసిక్ ఐడియా టు ది లెర్నర్స్. దీన్ని మీరు కంక్లూజివ్గా తీసుకోవద్దు. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.